హాయ్ ఫ్రెండ్స్. టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్కు ఎదిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలా ఇప్పటికే చాలామంది ఆ స్థాయిని చేరుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప ది రైజ్' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు బన్నీ నేషనల్ స్టార్ అయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' మూవీ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్గా 'పుష్ప ది రూల్'ను తెరకెక్కిస్తున్నారు. పుష్పరాజు సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి సిండికేట్ బిజినెస్ను ఎలా రూల్ చేశాడన్న స్టోరీ లైన్తో ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. మరిన్ని ఎక్కువ అంచనాలతో రూపొందుతున్న 'పుష్ప ది రూల్'కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రారంభించింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు టాకీ పార్ట్ను పూర్తి చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి ఎలాగైనా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ జోనర్లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీలో ఎంతో మంది స్టార్లు భాగం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది బాలీవుడ్ ప్రముఖులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'పుష్ప 2' కోసం పాన్ ఇండియా హీరోయిన్ జాన్వీ కపూర్ను సెలెక్ట్ చేశారని తెలిసిందే. 'పుష్ప ది రూల్' మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఎంతో మంది హీరోలను అనుకున్నారు. ఇలా ఇప్పుడు జాన్వీ కపూర్ను ఫైనల్ చేశారని తెలిసిందే. అయితే ఇందులో ఆమె ఒక్క పాటకు మాత్రమే పరిమితం కావడం లేదని అంటున్నారు. పుష్పరాజ్ను మస్కా కుట్టించే ఓ కన్నింగ్ లేడీగా జాన్వీ కపూర్ కాసేపు ఈ సినిమాలో నటించబోతుందని కూడా తాజాగా న్యూస్ అయితే లీక్ అయింది. దీంతో 'పుష్ప 2'లో జాన్వీ పాత్రపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా బన్నీ, సుక్కు కాంబోలో రూపొందుతున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.